గత ఎపిసోడ్లో చూశారుగా, ఊహించని విధంగా అంజలి తండ్రి ఆమెను మూర్తితో ఆ గదిలో చూశాడు. ఇప్పుడు ఏం జరగబోతుంది? కూతురిని ఆ స్థితిలో చూసిన తండ్రి ఆమెను క్షమిస్తాడా లేక శిక్షిస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈరోజు ఎపిసోడ్. అంజలి తండ్రి శ్రీనివాస్ కోపంగా లోపలికొచ్చాడు. అతని కళ్ళల్లోని అగ్నిని చూసి అంజలి భయంతో వణికిపోయింది. కానీ అతను అంజలిని ఏమీ అనలేదు, మూర్తిని కూడా ఏమీ అనలేదు. అతని చూపులో కోపం కంటే చెప్పలేని బాధ, ఓడిపోయిన తండ్రి నిస్సహాయత కనిపించాయి. అతను అంజలి వైపు ఒక్కసారి చూసి ఇంటికి రా అన్నాడు. ఆ ఒక్క మాటలో ఉన్న బరువు 100 దెబ్బల కంటే ఎక్కువగా అంజలిని హింసించింది. శ్రీనివాస్ అంజలిని తీసుకొని మౌనంగా అక్కడి నుండి బయలుదేరాడు. మూర్తి ముఖంలో ఒక వెటకారపు నవ్వు తప్ప మరేమీ లేదు. ఆ ఇంటికి వెళ్ళే దారి మొత్తం వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం ఒక యుద్ధంలా సాగింది. అంజలి తన తండ్రి ముఖంలోకి చూడలేకపోయింది. నాన్నను తలదించుకునేలా చేశాను, ఇక నేను బ్రతికి కూడా వేస్ట్ అని తనలో తనే కుమిలిపోయింది. మరోవైపు శ్రీనివాస్ మనసులో ఒక తుఫాను. నేను ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్న నా కూతురు ఇలా ఎందుకు మారింది? నేను పెంచడంలో ఏమైనా తప్పు జరిగిందా, లేక దాని వెనుక నేను ఊహించని ఏదైనా పెద్ద కథ ఉందా అని అతని తండ్రి హృదయం ఘోషిస్తోంది. ఇంటికి వచ్చాక శ్రీనివాస్ ఆమెను ఏమీ అనలేదు. నేరుగా హాల్లోకి తీసుకొచ్చి ఏడుస్తున్న తన భార్య ముందు నిలబెట్టాడు. అతను చాలా ప్రశాంతంగా, కానీ గొంతులో చెప్పలేని బాధతో ఒకే ఒక్క మాట అడిగాడు. ఎందుకమ్మా ఇలా చేశావు? ఆ ఒక్క మాట, ఆ పిలుపు అప్పటి వరకు ఆపుకున్న అంజలి కన్నీళ్ల ఆనకట్టను బద్దలు కొట్టింది. తండ్రి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి నాన్న అని ఏడవడం మొదలుపెట్టింది. మొదటిసారి తన బాధను పంచుకోవడానికి ఒకరు దొరికారు. రమేష్ ప్రమాదం నుండి మొదలుపెట్టి బంధువుల అవమానాలు, రేఖ మోసం, శర్మ నీచమైన ప్రవర్తన, పోలీస్ రైడ్, పర్సు పోవడం మరియు ఎస్ఐ మూర్తి తనను బెదిరించి గెస్ట్ హౌస్కి పిలిపించడం వరకు జరిగిన కథ మొత్తం ఏడుస్తూనే చెప్పింది. శ్రీనివాస్ అంజలిని, ఆమె తల్లిని తీసుకొని నేరుగా అంజలి ఇంటికి బయలుదేరాడు. అక్కడ ఆ చిన్న ఇంటిలోని పేదరికాన్ని, ముఖ్యంగా మంచం మీద కదల్లేని స్థితిలో ఉన్న రమేష్ను మొదటిసారి చూశాడు. అప్పటి వరకు కూతురి మీద ఉన్న కోపం మొత్తం ఒక్కసారిగా ఆవిరైపోయింది. తన కూతురు ఎంత నరకంలో ఉందో, ఎంత నిస్సహాయ స్థితిలో ఈ నిర్ణయం తీసుకుందో అతనికి అర్థమైంది. కూతురు దగ్గరికి వచ్చి ఆమె తల మీద చేయి వేసి, నన్ను క్షమించమ్మా, నీకు ఇంత కష్టం వస్తే ఈ తండ్రి పక్కన నిలబడలేకపోయాడు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. చాలా రోజుల తర్వాత అంజలికి ఒక ఓదార్పు దొరికింది. అంతా విన్న శ్రీనివాస్, నువ్వు ఇక ఏడవకు, నేనున్నానని చెప్పి అంజలికి ధైర్యం చెప్పడానికి ఆమె తల్లిని అక్కడే ఉంచి ఏదో ముఖ్యమైన పని ఉందంటూ బయటికి వెళ్ళిపోయాడు. తండ్రి అండగా ఉన్నాడన్న ధైర్యం వచ్చినా అంజలి మనసులో రేఖ గురించిన ఆందోళన మొదలైంది. రేఖకు ఏమైంది, ఆమె భర్త ఎందుకు కాల్ చేశాడని ఆలోచిస్తుండగా ఆమెకు ఒక ప్రైవేట్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. ఆమె కాల్ లిఫ్ట్ చేసింది. హలో అంజలి, రేఖ, ఎక్కడున్నావు? నీకేమైంది? నువ్వు బానే ఉన్నావా? నన్ను క్షమించు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అంతా అబద్ధం. ఏం అబద్ధం? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు రేఖ. జాగ్రత్తగా విను. రేఖ చెప్పిన తర్వాతి మాట ఈ కథలో అతి పెద్ద, అత్యంత క్రూరమైన నిజం. రమేష్ అది యాక్సిడెంట్ కాదు. అదంతా ప్లాన్ చేసి చేయించింది. అది ఎవరంటే
సాగర్ రెడ్డి అనే వ్యక్తి. రేఖ ఏదో చెప్పబోతుండగా ఫోన్ వెనుక నుండి గట్టిగా అరుపులు వినిపించాయి. అంజలి, జాగ్రత్తగా ఉండు. రేఖ భయంతో అరిచిన అరుపు ఆ తర్వాత ఫోన్ కాల్ కట్ అయిపోయింది. ఒక స్నేహితురాలి చివరి మాటలు ఒక కొత్త మరింత భయంకరమైన శత్రువును పరిచయం చేశాయి. ఎవరా సాగర్ రెడ్డి? రమేష్కు అతనికి ఉన్న శత్రుత్వం ఏంటి? ఇప్పుడు రేఖ ప్రాణాలకు ఎవరు ముప్పుగా మారారు? అన్నిటికంటే ముఖ్యంగా ఈ నిజం తెలిసాక అంజలి ఏం చేయబోతుంది? తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మా వినయ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 7th పార్ట్ కోసం వెయిట్ చేయండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ వినయ్ టీవీ.